తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. మూగబోయిన కోటి తమ్ముల గలాల నా పాట పలికించి కవితా జవంబున గూర్చి నా గలానకు గలము ఇచ్చి నేర్పినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రామయ్య కోచింగ్ సెంటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొబైల్ ఆన్లైన్ కోచింగు ఆధ్వర్యంలో ఈరోజు మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కవిత్వం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. మరి ఈ వీడియో అనేటువంటిది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థికైనా ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎందుకు అంత ఇంపార్టెంటా, అంత ముఖ్యమా అని అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాహిత్యానికి సంబంధించే కానివ్వండి, మరి సాహిత్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉన్నది కాబట్టి సాహిత్యానికి సంబంధించి, పాటలకు సంబంధించి, ఉద్యమ కవిత్వానికి సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎన్ని దశల్లో జరిగింది, అసలు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది చూసినట్లయితే, ఒకసారి గత చరిత్ర చూసుకొని అసలు ఉద్యమము రావడానికి గల కారణం ఏంటిది, అసలు కవిత్వం ఎందుకు ప్రారంభమైనది అనేటువంటిది ముందుగా మనము చూద్దాం. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రము సిద్ధించింది 1947 ఆగస్టు 15వ తారీఖున. తర్వాత మరి కొద్ది రోజులకు 1948 సెప్టెంబర్ 17వ తారీఖున 1948 సెప్టెంబర్ 17ను విలీన దినం, విమోచన దినం, అదేవిధంగా విద్రోహ దినం. ఎందుకు విలీన దినం అని అంటారు 1948 సెప్టెంబర్ 17వ తారీఖున అంటే,
గోల్కొండ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నది కాబట్టి విలీన దినం. విమోచన దినం అని ఎందుకంటారనంటే నిజాం నుంచి విముక్తి కాబడ్డది కాబట్టి, నిజాం రాజ్యం నుంచి నిజాం రాజుల నుండి మరి విముక్తి కాబడ్డది కాబట్టి విమోచన దినం అంటాం. విద్రోహ దినం అని ఎందుకంటామని అంటే భారతదేశం వాళ్ళు మన రాజ్యాన్ని అన్యాయంగా అక్రమంగా తన దేశంలో కలుపుకోవడం జరిగింది కాబట్టి విద్రోహ దినం అనేటువంటి పేర్లు ఉన్నాయి. విలీన దినము, విమోచన దినం, విద్రోహ దినం అని అంటాం. ఈ 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఒక రాష్ట్రం ఏర్పడ్డది. అదే గోల్కొండ రాష్ట్రం అనకుండా హైదరాబాద్ రాష్ట్రం అని అంటాం. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. రైట్. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. మరి ఈ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఆంధ్రులు తమిళులతో కలిసి ఉండేవాళ్ళు మొదట్లో. మరి తమిళుల యొక్క ఆధిపత్యాన్ని సహించలేక, తమిళుల యొక్క ఆధిపత్యాన్ని ఓర్చుకోలేక ఏ విధంగానైనా మేము మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలనే ఉద్దేశంతో మరి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష మరియు ఆంధ్ర నాయకుల యొక్క కృషి ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. చరిత్ర సూచనప్రాయంగా చెప్తాను. కవిత్వంలోకి వెళ్ళినప్పుడు సంక్షిప్తంగా చెప్పుకుంటూ దాన్ని సమగ్రంగా వివరిస్తాను. మరి చరిత్ర కాబట్టి చరిత్ర చెప్పేటువంటి అధ్యాపకులు దాన్ని మరి సమగ్రంగా వివరించడం జరుగుతుంది. నేను నేపథ్యాన్ని మాత్రం ఇక్కడ వివరిస్తాను. మిత్రులారా మీరు గమనించాలి. 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. మరి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. మరి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భవనాలు లేవు. రాజధాని నగరంలో డేరాలు వేసుకొని కార్యాలయాలు నడిపారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏర్పడ్డటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో అప్పటికే నిజాం కట్టించినటువంటి భవనాలు ఉన్నాయి కాబట్టి కార్యాలయాలకు వాటన్నిటికీ సరిపోయినాయి. అప్పటికే ప్రపంచంలోకి వెళ్ళని అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్రము గోల్కొండ రాష్ట్రం. అటువంటి గోల్కొండ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడంతో మరి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడ్డది. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏర్పడేటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు. 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు. మరి అక్కడ ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగే, ఇక్కడ ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగే. తెలుగు ఒకటి. మరి నీది తెలుగే నాది తెలుగే, నీది నాది తెనాలి అన్నట్టుగా నీది తెలుగే నాది తెలుగే అని భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపాదికన మరి 1948 సెప్టెంబర్ 17న ఏర్పడేటువంటి హైదరాబాద్ రాష్ట్రం అది. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రెండు రాష్ట్రాలని మధ్యలో ఒక పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఒకటి చేసుకొని 1956 ఫిబ్రవరిలో ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేసుకొని ఇటువైపు నుంచి ఒక 4 పెద్ద మనుషులు, హైదరాబాద్ రాష్ట్రం ఇది, ఇటువైపు నుంచి ఒక 4 పెద్ద మనుషులు, ఇటువైపు నుంచి 4 పెద్ద మనుషులు కూర్చొని పెద్ద మనుషుల ఒప్పందాన్ని పెట్టుకుంటారు. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో కొన్ని ముఖ్యాంశాలను చర్చించుకొని మరి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని రెండింటిని కలుపుతారు. కలిపి 1956 నవంబర్ 1వ తారీఖున ఈ రెండు రాష్ట్రాలను కలిపి ఏ పేరుతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదు రాజధాని. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏర్పడినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్. 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు.
ఈ రెండు రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపాదికన 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఓకే, ఈ పెద్ద మనసుల ఒప్పందంలో ఏం చర్చించుకుంటారు అని అంటే, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన వాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడు ఉప ముఖ్యమంత్రి కావాలి. హైదరాబాద్ రాష్ట్రంలో మిగిలినటువంటి నిధులు హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కేటాయించాలి. హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగాలు హైదరాబాద్ రాష్ట్రం వాళ్ళకే ఇవ్వాలి అనేటువంటిది పెద్ద మనుషుల ఒప్పందము జరుపుకున్నారు. జరుపుకున్న తర్వాత మరి 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులకు 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ అందాం ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులకు ఈ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా నియమించుకున్నటువంటి నిబంధనలన్నింటినీ ఉల్లంఘించడము జరిగింది. 6 సూత్రాల పథకము, 5 సూత్రాల పథకము, 8 సూత్రాల పథకము వీటన్నిటినీ మరి పక్కకు పెట్టడం జరిగింది. మరి లలిత్ భార్గవ్ కమిటీ, వశిష్ఠ కమిటీ, వాంచు కమిటీ ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకమైన అంటే నిధులు అనేటువంటి మిగులుతున్నాయి. మరి తెలంగాణ ప్రాంతంలో మిగిలినటువంటి నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధి కాకుండా ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్నారని ఆ కమిటీలు తేల్చినా కానీ అప్పటి నాయకులు బుకాయించడం జరిగింది. నిధులు ఏం లేవని బుకాయించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంపిక విషయంలో కూడా విద్యార్థులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి దారిలో మనం అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారము అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించినటువంటి సందర్భంలో 1969లో ఒక సంఘటన జరిగింది. 1969 జనవరిలో ఒక సంఘటన జరిగింది. ఏంటి అని అంటే, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. ఈ తెలంగాణ పవర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ తెలంగాణ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తొలగించడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ పవర్ ప్రాజెక్ట్ ఉంది. అందరు తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి ఆంధ్ర వాళ్ళను నియమించేసరికి అప్పుడు ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 1969 జనవరి 5వ తారీఖున థర్మల్ పవర్ ప్రాజెక్టులో మరి ఈ పవర్ అందుకుంది అని అంటే ఉద్యమం అనేటువంటిది ఊపందుకుంది అని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేసరికి ఆ యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరి ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి జనవరి 5వ తారీఖున ఈ ఉద్యమం అనేటువంటిది ఊపిరి పోసుకున్నది. మరి 1969 జనవరి 9వ తారీఖున రవీంద్రనాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాడు. ఆమరణ నిరాహార దీక్షకు అంటే ఈ వీళ్ళని తొలగించేసరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతుంది. ఇదే మొట్టమొదటి బిట్ అన్నాడు. 1969 జనవరి 9వ తారీఖున రవీంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి ఖమ్మం పట్టణములో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడము జరుగుతుంది. మరి 10వ తారీఖున ఈ ఉద్యమము నిజామాబాద్కు వ్యాపిస్తుంది. 10వ తారీఖున నిజామాబాదు, ఇట్లా మరి 11వ తారీఖు ఇంకా కొన్ని ప్రాంతాలకు ఇట్లా వ్యాపించి కూడా పోతూనే ఉంటుంది. 12వ తారీఖు ఇంకా కొన్ని ప్రాంతాలకు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి కూడా చేరుకోవడం జరుగుతుంది. మరి ఈ జనవరి 13వ తారీఖు నాడు ఉదయము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులందరూ కలిసి మరి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. అదే జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ అన్నట్టు. కార్యాచరణ
జాయింట్ యాక్షన్ కమిటీ, ఓయూ విద్యార్థుల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని జాక్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి 13వ తారీఖునే మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కలిసి తెలంగాణ పరిరక్షణ కమిటీ అనేటువంటి దాన్ని కూడా ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తెలంగాణ పరిరక్షణ కమిటీ అనేటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 13వ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ కమిటీ, 14వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఉద్యమం ఊపందుకుంది. 15, 16 ఇట్లా ఉద్యమము నలు దిశలా వ్యాపించింది. 18వ తారీఖు నాడు లాఠీ చార్జ్ అయింది ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ మీద. ఆ తర్వాత 24వ తారీఖు జనవరి 24వ తారీఖు ఏమైంది అని అంటే, మెదక్ జిల్లా సదాశివపేటలో విద్యార్థులు ఊరేగింపు చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు విద్యార్థులకి కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో శంకర్ అనేటువంటి ఒక విద్యార్థి మరణిస్తాడు. తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో తొలి అమరుడు ఎవరయ్యా అనంటే శంకర్. ఇది మీరు గమనించాలి. ఓకే, మరి ఇక్కడ జనవరి 24వ తారీఖున సదాశివపేటలో విద్యార్థి ఊరేగింపులో భాగంగా పోలీసులు కాల్పులు జరుపుతారు. ఇట్లా మరి ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఫిబ్రవరికి వస్తుంది. ఫిబ్రవరికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 7వ తారీఖు 1969 ఫిబ్రవరి 7వ తారీఖున ఒక కవిత ప్రచురింపబడుతుంది పత్రికలో. ఏ పేరుతో ప్రచురించబడిందనంటే రుక్కు అనేటువంటి పేరుతోటి ఒక కవిత ప్రచురింపబడుతుంది. అది 1969 ఫిబ్రవరి 7వ తారీఖు. 1969 ఫిబ్రవరి 7వ తారీఖున రుక్కు అనేటువంటి పేరుతోటి అప్పుడు డిగ్రీ విద్యార్థిగా ఉన్నటువంటి రుక్నుద్దీన్ అనేటువంటి ఒక విద్యార్థి అప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. అప్పుడు డిగ్రీ విద్యార్థిగా ఉన్నటువంటి రుక్నుద్దీన్ ఆయన రుక్కు అనేటువంటి కలం పేరుతోటి ఒక కవితను వేశాడు. ఏంది ఆ కవిత అని అంటే, అప్పుడు మరి 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే కాసు బ్రహ్మానందరెడ్డి ఏమంటాడు అనంటే ఈ కవితలో, కుక్కాదిగు ఈ గద్దెను, కుక్క అంటే డైరెక్ట్, కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించద యోగ్యునొకడి ఎక్కడ నీ స్వస్థలంబు ఎక్కడ ఈ అధికారము అని రుక్కు అనేటువంటి పేరుతోటి ఈయన కవిత రాస్తాడు. కుక్క అంటాడు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని, అప్పుడు కుక్కాదిగు ఈ గద్దెను, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గద్దె మీద ఉన్నావు, దిగిపోరా అన్నట్టుగా, ఎక్కించద యోగ్యునొక్కని ఎక్కడ నీ స్వస్థలము ఎక్కడ ఈ అధికారము అని రుక్కు అనేటువంటి పేరుతోటి రాయడం జరిగింది. అందుకనే రుక్నుద్దీన్ని తెలంగాణ తొలి పోరాట కవి అని అంటారు. తెలంగాణ తొలి పోరాట కవి అని అంటారు. ఓకే, మరి ఈ తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్. ఈ తర్వాత కాలంలో రుక్నుద్దీన్ మరి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా కూడా ఉద్యోగం చేసి రిటైర్ కావడము జరిగింది. తర్వాత ఇదే 1969 మార్చి 6వ తారీఖున ఈ కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందినటువంటి రుక్నుద్దీన్ కూడా మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తేనండి. రుక్నుద్దీన్ మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తే. మరి అదేవిధంగా ఈ గిరి కూడా మరి గిరి అనేటువంటి కలం పేరుతోటి యాదగిరి అనేటువంటి ఆయన యాదగిరి అనేటువంటి ఆయన మార్చి 6వ తారీఖున ఒక కవితను ప్రచురించాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమముకై అసలు బాసినటువంటి అమరుల గురించి వాళ్ళని కీర్తిస్తూ గిరి అనేటువంటి పేరుతోటి ఒక మంచి కవితను రాయడము జరిగింది. 1969లో ఏప్రిల్ 5వ తారీఖున మరి సిటీ కాలేజ్ దగ్గర
విద్యార్థులపై కాల్పులు జరపడము చూసినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్, అంటే ఇప్పుడు రిటైర్డ్ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకరెడ్డి, అప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరి 1969 ఏప్రిల్ 5వ తారీఖున ఒక కవితను వెలువరించడం జరిగింది. ఏమన్నాడు? తెలుగు పేరిట తెలుగు పరులై పెత్తన మొరనించు ధూర్తులు తెలంగాణమును ఏలుచుండిరి రక్తసిక్తము చేయుచుండిరి అని ఆంధ్ర వాళ్ళను ఉద్దేశించి, ఆంధ్ర పాలకులను ఉద్దేశించి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా కాసు బ్రహ్మానందరెడ్డి చాలా క్రూరంగా వ్యవహరించేసరికి మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తున్నటువంటి ప్రజల మీద లాఠీ చాల్చి మరి అదేవిధంగా మరి కాల్పులు జరిపినప్పుడు దాదాపుగా 370 మంది విద్యార్థులు, ప్రజలు అందరూ చనిపోయారండి 1969 తెలంగాణ ఉద్యమంలో అండి. అందుకనే అంటాడు అందశ్రీ 369 విద్యార్థుల బలిదానం 1969 ఉద్యమంలో 369 అంటే విద్యార్థుల బలిదానం. జై బోలో తెలంగాణ జనజాతరలో మన గీతం అంటే కదా, జనజాతరలో మన గీతం. మరి ఇట్లా ఆ జై బోలో తెలంగాణ అనేటువంటి పాటలో అందశ్రీ గారు చెప్పడం జరిగింది. తెలుగు పేరిట తెలుగు పరులై, నీది తెలుగు నాది తెలుగు అని తెలివి పేరుతోటి అందరం ఒకటైపోయి పెత్తనమరించినటువంటి దూర్తులు తెలంగాణను ఏలుచుండిరి రక్తసిక్తము చేయిచుండిరి అని కసిరెడ్డి వెంకరెడ్డి గారు 1969 ఏప్రిల్ 5వ తారీఖున మరి కవిత రాయడం జరిగింది. మరి కాళోజీ నారాయణరావు గారు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి ఏమన్నాడు అని అంటే, ముఠా మనిషి ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడకు, దివానాగా మాట్లాడకు, దివాన్ అంటే ఓ పిచ్చంలాగా మాట్లాడకు, బడాయిల బ్రహ్మన్న, ఓ బడాయి మనిషి బ్రహ్మానందరెడ్డి, పాపాల భైరవన్న అని అంటాడు కాళోజీ నారాయణరావు. ముఠా మనిషి ముఖ్యమంత్రి, నువ్వు ముఠాలు చేస్తున్నావు, ముఠాలు కడుతున్నావు, నాదొక గ్రూపు నీదొక గ్రూప్ అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళంతా ఒక గ్రూపు, తెలంగాణ వాళ్ళంతా గ్రూపు లాగా ఒక ముఠాలు చేస్తున్నావు. అందుకనే ఓ ముఠా మనిషి ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడకు, దివానాగా మాట్లాడకు రబై, బడాయిల బ్రహ్మన్న పాపాల భైరవన్న అని కాళోజీ కవిత్వం చెప్తాడు. ఇంకా చూసినట్లయితే ఎం శేషభూషణ్ అనేటువంటి ఆయన విశాలాంధ్ర పుట్టింది, ఆంధ్రులందరూ కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో విశాలాంధ్ర అనేటువంటి ఒక దాన్ని చెప్పుకున్నాం. అంటే విశాలాంధ్ర అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. విశాలాంధ్ర పుట్టింది, విషాదము తెచ్చింది, మా పాలిట హక్కులను మంటగల్పబట్టింది అని ఎం శేషభూషణ్ అనేటువంటి ఆయన కవిత్వం చెప్తాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఎం రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆయన తెలుగు వాళ్ళు ఒకటంటూ విడిపోని సంస్కృతి అంటూ నమ్మించి మోసగించే నయవంచకులు మరి అని అంటాడు. తెలుగు వాళ్ళు ఒకటంటూ విడిపోని సంస్కృతి అంటూ నమ్మించి మోసగించే నయవంచకులు మరి అని ఎం రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆయన మరి అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దేశించి కవిత్వం చెప్తాడు. ఓకే, మరి ఇక్కడ 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేక మంది కవులు, అంటే దాదాపుగా ఒక 50-60 మంది కవుల వరకు కవిత్వము రాశారు. అంటే ఉద్యమం అనేటువంటిది కొనసాగింది, కానీ కవిత్వం యొక్క పాలు తక్కువని అని చెప్పుకోవచ్చు. మలిదశ ఉద్యమంతో పోల్చుకుంటే 1969 నుంచి 73 మధ్యలో వచ్చినటువంటి కవిత్వం యొక్క పాలు తక్కువని అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి 1969 ఉద్యమ కాలంలో వచ్చినటువంటి కవితలన్నింటినీ సేకరించారు. మరి సేకరించి విప్లవ ఢంకా అనేటువంటి పేరుతోటి ముద్రించారు. 1969లో ఉద్యమంలో వచ్చినటువంటి 24 కవితలను సేకరించి, ఎవరు సేకరించారు అని అంటే కె రుక్నుద్దీను, అదేవిధంగా జి యాదగిరి ఇద్దరు కలిసి, కె రుక్నుద్దీను అండ్ జి యాదగిరి ఇద్దరు కలిసి 24 కవితలు, మరి 24 కవితలతోటి ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు, విప్లవ డంకా. ఈ విప్లవ డంకాను ప్రచురించినటువంటి సంస్థ ఏంటిది అని అంటే తెలంగాణ ప్రజాసమితి కల్వకుర్తి వాళ్ళు. తెలంగాణ ప్రజాసమితి
కల్వకుర్తి శాఖ వాళ్ళు ఈ విప్లవ డంక అనేటువంటి కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో ఎన్ని కవితలు ఉన్నాయి అని అంటే 24 కవితలు ఉన్నాయి. మరి విప్లవ డంకాను ఎవరికి అంకితం ఇచ్చారంటే దుష్టుల చర్యలకు ఎర అయినటువంటి అమరవీరులైనటువంటి విద్యార్థులందరికీ, అమరవీరులైనటువంటి ప్రజలకు, అమరవీరులైనటువంటి వాళ్లకు అంకితం చేస్తున్నాము అని విప్లవ డంక ముందల పేజీలో చెప్పడం జరిగింది. మొత్తం ఎన్ని కవితలు? 24 కవితలు. మరి ఈ 24 కవితలలో మొదటి కవిత తెలంగాణ కవిత, తెలంగాణ ఘనత. ఫస్ట్ కవిత తెలంగాణ ఘనత. దీన్ని గిరి అంటే యాదగిరి రాయడం జరిగింది. నెక్స్ట్ చివరి కవిత వీరు చేసే లాఠీ చార్జీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి వాళ్ళు దీన్ని అంటే రాయడం జరిగింది. ఇది విప్లవ డంకా గురించి. జాగ్రత్తగా గమనించాలి. 1969 ఉద్యమంలో వచ్చినటువంటి 24 కవితలన్నింటినీ కలిపి కవితా సంకలనంగా వెలువరించినటువంటి వాళ్ళు కె రుక్నుద్దీన్, జి యాదగిరి. విప్లవ డంకా అనేటువంటి పేరుతో దాన్ని ప్రచురించింది తెలంగాణ ప్రజాసమితి కల్వకుర్తి. దీన్ని ఎవరికి అంకితం చేశారంటే అమరవీరులకు అంకితం చేయడం జరిగింది. అమరవీరులకు అంకితం చేశారు. మరి ఇంకా ఈ 1969 ఉద్యమంలో వచ్చినటువంటి కవితలతో కలిపి ఇంకేమైనా కవితా సంకలనం వచ్చిందా అని అంటే తెలంగాణ ఉద్యమ కవిత్వ ప్రత్యేక సంచిక ఒకటి వచ్చింది. అదే జనధర్మ అనేటువంటి పేరుతోటి తెలంగాణ ఉద్యమ కవిత్వ ప్రత్యేక సంచిక. ఇందులో ఎన్ని కవితలు ఉన్నాయనంటే 16 కవితలతోటి. మరి ఒక పత్రిక వాళ్ళు ఒక ప్రత్యేక సంచికను వెలువరించారు, జనధర్మ. ఈ జనధర్మ అనేటువంటి పేరుతోటి తెలంగాణ ఉద్యమ కవిత్వ ప్రత్యేక సంచిక 16 కవితలతోటి ఒక కవితా సంకలనము రావడము జరిగింది. తర్వాత ఇంకొక కవితా సంకలనం వచ్చింది విప్లవ శంఖం. అది విప్లవ డంకా అయితే ఇది విప్లవ శంఖం. దీనికి సంపాదకులు ఎవరయ్యా అంటే ఎస్వి సత్యనారాయణ, జీవి జగదీశ్వర స్వామి అండ్ అనుముల శ్రీహరి. మరి ఇందులో ఉన్నటువంటి కవితల సంఖ్య ఎంత అంటే 36. ఇందులో ఉన్నటువంటి కవితల సంఖ్య 36. ఓకే, మరి ఇందులో కవితల సంఖ్య 36. మొదటి కవితను ఎవరు రాశారు అని అంటే ఫస్ట్ కవితను నా తెలంగాణ అనేటువంటి శీర్షికన ఎస్వి రాశాడు. నా తెలంగాణ అనేటువంటి శీర్షికన ఎస్వి. చివరి కవిత 1969 ఉద్యమము. 1969 ఉద్యమము ఎం శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ కవితను రాయడము జరిగింది. అంటే ఇక్కడ 3 కవితా సంకలనాలు వచ్చాయి. ఒకటి విప్లవ డంక, రెండవది జనధర్మ, విప్లవ శంఖం. అదేవిధంగా 1969 ప్రత్యేక రాష్ట్రోద్యమంలో మాతృగీతం రాసినాడు ఒక ఆయన. మాతృగీతం ఎవరు రాశారు అని అంటే రావెల్ల వెంకట రామారావు అనేటువంటి ఆయన 1969 సంవత్సరంలో మాతృగీతాన్ని రాశారు. ఆ గీతం ఏంటంటే కథనాన శత్రువుల కుత్తు కలవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిల భూమి వీరులకు మగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరాం. కథనాన శత్రువుల కుత్తు కలవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరాం. అబలయని దేశమును కబలింప తలపడిన
పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరాం. భాషావధూనయన బాష్పతతి ననగింప రాజ్య సంహారవై రాజ్యము ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ వీరులకు కానాచిరాం. తెలంగాణ కవిరాజు పోతన్నరాం. కథనాన శత్రువుల కుత్తుకొలవలీరా ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి అని తెలంగాణ మాతృగీతాన్ని రావెల్ల వెంకటరామారావు గారు 1969లో రాయడం జరిగింది. ఓకే, మరి ఇంకా ఈ 1969 నుంచి 73 మధ్యలో వచ్చినటువంటి ఉద్యమ కవిత్వాన్ని 1969-73 ఉద్యమ కవిత్వం అనేటువంటి పేరుతోటి సంగిశెట్టి శ్రీనివాసు అదేవిధంగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు డాక్టర్లే. ఓకే, సంగిశెట్టి శ్రీనివాసు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు సంపాదకత్వంలో 1969-73 మధ్యలో వచ్చినటువంటి ఉద్యమ కవిత్వాన్ని మొత్తము ఒక పుస్తకంలో చిత్రీకరించడం జరిగింది. అంటే ప్రచురించారు. మంచి కవితా సంకలనం అన్నమాట. అన్నీ వస్తాయి. విప్లవ శంఖం వస్తుంది, విప్లవ డంకా వస్తుంది, జనధర్మం వస్తుంది, ఏమేం కవితలు వచ్చినాయి అన్నీ వస్తాయండి. ఓకే, మరి 1969 ఉద్యమంలో కవిత్వం పాత్ర, సాహిత్యం పాత్ర, పాటల యొక్క పాత్ర చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. మరి 1969 ఉద్యమంలో కవిత్వం రేఖామాత్రంగా వస్తే తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009 ఆ మలిదశ ఉద్యమంలో మరి కవిత్వం అనేటువంటిది వరదల పొర్లిందని చెప్పుకోవచ్చు. ఇది 1969-73 మధ్యలో వచ్చినటువంటి ఉద్యమ కవిత్వం. ఓకే, తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కళాకారులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మరి తన వంతు పాత్రను నిర్వహించినటువంటి కళాకారులు, వాళ్ళ యొక్క పాటల్ని మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కళాకారుల యొక్క పాత్ర, పాట యొక్క పాత్ర ఎనలేనిది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూడండి, పాట రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి పాత్ర వహించింది. అంటే ఇక్కడ పాట ఉద్యమంలో సభలు పెట్టేటువంటి సమయంలో కానివ్వండి, రాజకీయ నాయకుల ప్రసంగాల మధ్యలలో పాట ప్రజలని ఉత్తేజపరిచింది. అందుకనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాట యొక్క పాత్ర చాలా గొప్పనైనదని చెప్పొచ్చు. మరి ఆ తెలంగాణ ధూమ్ధామ్ అనేటువంటి పేరుతోటి 2002 సంవత్సరంలో ఒక సాంస్కృతిక సంస్థ ఏర్పడింది. మరి ఆ సాంస్కృతిక సంస్థలో మరి పాలు పంచుకున్నటువంటి కళాకారులు ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఆ సాంస్కృతిక సంస్థతో కాకుండా వేరే ఇతరగా వేరే విధంగా అంటే సాంస్కృతిక సంస్థతో ధూమ్ధామ్ అనేటువంటి సంస్థతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంతో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి పాటలు పాడినటువంటి కళాకారులు, పాటలు రాసినటువంటి కళాకారులు, అసలు ఏమేం పాటలు వచ్చాయి అనేటువంటివి మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకనంటే ఎవరెవరికి ఇంపార్టెంట్ అనంటే, తెలంగాణ ప్రాంతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ టాపిక్ అనేటువంటిది చాలా ఉపయోగము. మరి పోలీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, అదేవిధంగా గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, జేఎల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, డిఎల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగమైనటువంటి టాపిక్. కాబట్టి మిత్రులారా, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎట్లా అడుగుతున్నాడు బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అని అంటే, ఒకవైపు పాటలు ఇస్తున్నాడు, ఇంకొక వైపు రచయితలు ఇచ్చి వాటిని జతపరచమని అంటున్నాడు. అది ఒక రకమైనటువంటి ప్రశ్న. ఇంకొకటి ఏ విధంగా అడుగుతున్నాడు అని అంటే, ఈ క్రింది వాడిలో గూడాంజయ్య పాట కానిది ఏది అని అంటున్నాడు.
ఈ కింది వాటిలో గద్దర్ యొక్క పాటను గుర్తించండి అని అంటున్నాడు. కాబట్టి పాటలు, ఆ పాటల యొక్క రచయితలు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. మరి ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి కళాకారులలో మొట్టమొదటగా మనము గద్దర్ గురించి తెలుసుకుందాం. గద్దర్, ఓకే, గద్దర్ అని అంటే ఇది అసలు పేరు కాదండి. గద్దర్ యొక్క అసలు పేరు విఠలరావు. ఈ గద్దరు 1949 సంవత్సరంలో మెదక్ జిల్లా తుఫ్రాన్పేటలో జన్మించడము జరిగింది. ఓకే, మరి ఈ గద్దర్ రాసినటువంటి మొట్టమొదటి పాట పేరు ఏం పేరు అని అంటే ఆపుర రిక్షోడు. ఆపుర రిక్షోడా, ఆపుర రిక్షోడా. బి నరసింగరావు గారి యొక్క సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో చేరడం జరిగింది. మరి ఆయన యొక్క సలహాతోటి పాటలు రాయడం జరిగింది. మరి గద్దర్ రాసినటువంటి పాట పేరు, మొట్టమొదటి పాట పేరు ఆపుర రిక్షోడు. అదే ఆపుర రిక్షోడు రిక్షెంటా నేనొస్తా అనేటువంటి పాట. ఓకే, మరి గద్దర్ అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అని చూసినట్లయితే, గద్దర్ రాసినటువంటి పాటలన్నింటినీ, అంటే ఈ విఠలరావు గారు రాసినటువంటి పాటలన్నింటినీ ఒక పుస్తకంగా వెలువరించడం జరిగింది. ఆ పుస్తకం పేరు గదర్ అనేటువంటి పేరు పెట్టారు. అంటే గద్దర్ పాటల యొక్క తొలి సంకలనం పేరు అంటే విఠలరావు గారి యొక్క తొలి సంకలనం పేరు గద్దర్. ఈ గద్దర్ పాటి ప్రభావితుడయ్యాడు కాబట్టి మరి గద్దర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. తర్వాత క్రమంలో ఆయన పేరు గద్దర్గా మారిపోయింది. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గద్దర్ స్థాపించినటువంటి ఒక సంస్థ తెలంగాణ ప్రజా ఫ్రంట్. తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఓకే, ఈ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. ప్రజా యుద్ధ నౌకగా పేరు గద్దర్కు. ప్రజా యుద్ధ నౌక. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా అనేకమైనటువంటి పాటలు రాసిండు. మరి అదేవిధంగా అనేకమైనటువంటి వేదికల మీద తన కళారూపాలను ప్రదర్శించడము జరిగింది. ఇంకా చూసినట్లయితే మరి ఈయన రాసినటువంటి రచనలు చూసినట్లయితే, ఒకటి తల్లి కొంగు రచనలు, గ్లోబల్ ఖడ్గం, రాజపత్రం. ఇవి గద్దర్ గారి యొక్క రచనలు. తల్లి కొంగు, గ్లోబల్ ఖడ్గము, రాజపత్రం అనేటువంటి రచనలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంపిటేటివ్ ఓరియంటల్లో ఇక్కడ మనము ఈ గద్దర్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కళాకారులు పాటల గురించి కాంపిటేటివ్లో ఏ విధంగా అడుగుతుండ్రు ఆ కోణంలో మాత్రమే ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఓకే, మరి అకాడమిక్ పరంగా అయితే చాలా పెద్దగా ఉంటుందండి. తెలంగాణ ఉద్యమ పోరాటం అంటేనే ఒక ఒడవనటువంటి ముచ్చట. ఒక గంటలో ఒక అర్ధ గంటలో చెప్తే ఒడవదండి, ఒడిసిపోయేటువంటి ముచ్చట కాదు. కాబట్టి సంక్షిప్తంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కళాకారులు, ముఖ్యమైనటువంటి కళాకారులు, వాళ్ళ యొక్క పాటలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలు మాత్రమే ఇక్కడ చూస్తాము. ఓకే, మరి ఇక్కడ గద్దర్ గారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా రాసినటువంటి పాటలను చూసినట్లయితే మీకు అందరికీ తెలిసినటువంటి పాటనే పొడుస్తున్న పొద్దు మీద ఈ పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి పాట రాసింది గద్దరే, పాడింది గద్దరే. ఇది జై బోలో తెలంగాణ అనేటువంటి సినిమాలో కూడా తీసుకోవడము జరిగింది. ఇది చాలా అసలు ఫేమస్ అయిపోయింది అన్నమాట ఈ పాట. ఇంకా చూసినట్లయితే అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. నెక్స్ట్ ఇంకా పొద్దుదిరుగుడు పొద్దును
అంటే పల్లవులు మాత్రమే నేను చెప్పుకుంటూ పోతానండి, మొత్తం పాటలు పాడుకుంటూ పోతే ఇవాళ అయిపోయేటువంటి ముచ్చట కాదండి. పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి పాట, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట, పొద్దుదిరు గుడు పువ్వు పొద్దును ముద్దాడే, ఈ పాట దండకారణ్యం అనేటువంటి సినిమాలో తీసుకోవడం జరిగింది ఈ పాటని. ఓకే, ఇంకా మరి గద్దర్కు బాగా పేరు తెచ్చినటువంటి పాటలు ఏమున్నాయి? గద్దర్ తన తల్లి మీద రాసినటువంటి పాట సిరిమల్లే చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ, చినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లే చెట్టు కింద లచ్చు అమ్మ లచ్చు అమ్మ, సిరిమల్లే చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నువ్వు చినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. లచ్చవమ్మ అంటే లచ్చవమ్మ మీద రెండు పాటలు ఉంటాయండి. గోరెటి వెంకన్న గారిది కూడా ఒక పాట ఉంటుంది లచ్చవమ్మ మీదనే. కంచెరేగి తిపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ, కంచెరేగి తీపివోలే లచ్చువమ్మ, నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ అనేటువంటిదేమో గోరెటెంకన్నది. సిరిమల్లే చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ అనేటువంటి పాటనేమో గద్దర్ది. రాములమ్మ అనేటువంటి పాట ఉంటుంది ఒసే రాములమ్మ సినిమాలో. ఒసే రాములమ్మ సినిమాలో రాములమ్మ మీద సుద్దాల అశోక్ తేజ రాస్తాడు, రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలు కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. అది రాములమ్మ మీద. అంటే ఇట్లా మనం ఒక దాని గురించి తెలుసుకున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. సిరిమల్లే చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ అనేటువంటి పాట, ఇది చాలా ఫేమస్ అయినటువంటి పాట. ఇంకా చూసినట్లయితే భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదలకు కొదవలేదురా, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదలకు కొదవలేదురా అనేటువంటి పాట, ఇది చాలా చాలా గొప్పనైనటువంటి పాట. ఇంకా ఈ వరై శిక్ష సినిమాలో దాసరి నారాయణరావు గారి యొక్క కోరిక మేరకు చెల్లెల మీద రాసినటువంటి పాటకు నంది అవార్డు వస్తుంది. నంది అవార్డు. కానీ నంది అవార్డును తిరస్కరించినటువంటి గొప్ప వ్యక్తి అండి, గొప్ప కళాకారుడు గద్దర్. అది ఏ పాట అంటే, మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిల వెన్నెల ఓలే, నీ పదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో తోబుట్టు రుణము తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఈ మల్లెతీగకు పందిరివలే అనేటువంటి పాట ఒరే రిక్షా అనేటువంటి సినిమాలో పెట్టడం జరిగింది. ఆ పాటకు గాను నంది అవార్డు వస్తుంది. ఆ నంది అవార్డును కూడా తిరస్కరిస్తాడు గద్దర్. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే గద్దర్ రాసినటువంటి పాటలు, ఆయనకు పేరు తెచ్చినటువంటి పాటల గురించే తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా పాటలు రాసిండండి. అవన్నిటిని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు. అంటే వేరే విప్లవ కవిత్వం చెప్పేటప్పుడు వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, గద్దర్ తర్వాత మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి ఇంకో వ్యక్తి గోరెటి వెంకన్న. గోరెటి వెంకన్న, ఈ గోరెటి వెంకన్న గారు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలము గౌరారం అనేటువంటి గ్రామంలో 1963లో జన్మించాడు. నాగర్ కర్నూలు జిల్లా, ఇది పాత మహబూబ్ నగర్ జిల్లా అన్నమాట. తెలకపల్లి మండలము గౌరారం. చిన్నతనంలోనే వెంకటరెడ్డి మాస్టర్ గారు ఇతని మీద ప్రత్యేకమైనటువంటి చొరవ చూపడం ద్వారా కళారంగంపైన ఆసక్తి కనబర్చాడని చెప్పుకుంటాడు. మరి ఈయన ప్రపంచీకరణకు వ్యతిరేకంగా, గ్లోబలైజేషన్కు వ్యతిరేకంగా రాసినటువంటి పాట చాలా ప్రసిద్ధి చెందినది. అదే మీకు అందరికీ తెలిసినటువంటి పాటనే పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి పాట. పల్లె కన్నీరు పెడుతుంది, పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి పాట ప్రపంచీకరణకు వ్యతిరేకంగా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలాం,
నా తల్లి బందైపోతుందో కనిపించని కుట్రలం కుమ్మరి వాముల తుమ్మలు మలిసెను కమ్మరి కొలుముల దుమ్ము వేరెను పెద్ద బాడిసెలు మొద్దు వారెను సాలెల మొగ్గం సడుగులు ఇరిగెను చేతి ఉత్తుల చేతులు ఇరిగినాయా ఈ పల్లెల్లోన గామసరాజ్యం గంగలోన వాయే ఈ దేశంలోన పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందైపోతుందో కనిపించని కుట్రలా. ఇది ప్రపంచీకరణకు వ్యతిరేకంగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పాట. దాదాపుగా ఒక 15 నిమిషాల పాటు ఈ పాట ఉంటుందండి. ఈ కుబుసం అనేటువంటి సినిమాలో కూడా ఈ పాటను పెట్టడం జరిగింది. ఈ పాటను కుబుసం సినిమాలో పాడింది వందే మాత్రము శ్రీనివాస్. మరి గోరెడ్డి వెంకన్న గారి యొక్క రచనలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే, 1 ఏకనాదము, 2 రేలపూతలు, 3 అలసంద్రవంక. ఏకనాదము, రేలపూతలు, అలసంద్రవంక ఇవి ఆయన యొక్క పాటల యొక్క పుస్తకాలు. ఆ పాటలన్నింటినీ కలిపి ఒక దగ్గర కూర్చొని ఒక పుస్తకంగా వెలువరించడము జరిగింది. అదే ఏకనాదము, రేలపూతలండి, రేలపూతలను రాసినాక రేలపూతలు, అదేవిధంగా అలసంద్రవంక. మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొరకు, ప్రజలను ఉత్తేజపరచడం కొరకు రాసినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా పాటలు రాసిండండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేకమైనటువంటి ధూమ్ధాం వేదికల మీద ఈయన యొక్క పాటలు పాడబడ్డాయి. ఎంతోమంది కళాకారులు ఈయన యొక్క పాటల్ని పాడడం జరిగింది. ఈయన కూడా పాల్గొని పాడాడు. మిగతా కళాకారులు కూడా ఈయన యొక్క పాటల్ని పాడడం జరిగింది. ఏమంటాడనంటే పాటలు చూద్దాము. ఈయన రాసినటువంటి పాటలు, గోరెడ్డి వెంకన్న గారు రాసినటువంటి పాటలు ప్రతి ఒక్క అంశం మీద రాసిండండి. సంత మీద రాసిండు. సంత, తెలంగాణలో ఉన్నటువంటి సంత. సంతో మా ఊరి సంత, సంతో మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి, వారానికొకసారి జోరుగా సాగేటి సంతో మా ఊరి సంత. సంత మీద. నెక్స్ట్ ఒక గల్లీ మీద రాసిండు. గల్లీ చాలా ఫేమస్ అయిన ఈ పాటలన్నీ. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళ ఇల్లు చూస్తే కిల్లి కొట్ల కంటే చిన్నగుంటాయో, గల్లీ చిన్నది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళ ఇల్లు చూస్తే కిల్లి కొట్ల కంటే చిన్నవి ఉంటాయో, గల్లీ చిన్నది. గల్లీ మీద రాసిండు. గల్లీ అంటే సందు. నెక్స్ట్ సంత మీద రాసిండు. నెక్స్ట్ వాగు మీద రాసిండు. వాగు అలా ఊర్లో వాగు ఎండిపోయిందనంట. ఆ వాగు ఎండిపోయినటువంటి దాని గురించి రాసిండు. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరాం, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరాం, పెదవాగు తడి పేగు ఎండి పాయరాం. వాగు మీద. ఇంకా ఏమంటాడనంటే తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము విడిపోతే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ ఓలే ముళ్ళ కంచబడుతుందా. చూడండి, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అంటాడు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ వల్ల ముళ్ళ కంచబడుతుందా. ఇండియా పాకిస్తాన్ వల్ల ఏమైనా ముళ్ళ కంచబడుతుందా? మధ్యలో ఏం పడతలేదు. అక్కడ ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ అక్కడ పోతున్నాడు. ఇంకా ఏమంటాడనంటే
జిలేలమ్మ జిట్ట జిలేలమ్మ జిట్ట, జిలేలమ్మ జిట్ట జిలేలమ్మ జిట్ట, జిలేలమ్మ జిట్ట జిలేలమ్మ జిట్ట, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట, వాడెదురుంగానే కూసుంటాడు జిలేలమ్మ జిట్ట. జిలేలమ్మ జిట్ట అని ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట, వాడు ఎదురుంగానే కూసుంటాడు జిలేలమ్మ జిట్ట. ఆంధ్రా వాళ్ళ గురించి రాసినటువంటి పాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రేలా దూల తాళల్లాడే తాళల్లాడే నేలో నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ. రేలాదూల తాళల్లాడే నేలో నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ అని అన్నాడు. ఇంకా మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గోరటి వెంకన్న గారు చాలా పాటలు రాయడము జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే గోరటి వెంకన్న గారు రాసినటువంటి పాటల్లో పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణవేనా, పూసిన పున్నమి తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ రాసినటువంటి పాట పూసిన పున్నమి అనేటువంటి పాట. మందంట పోతుండే ఎలమంద, ఎలమంద మీద రాసిండు పాట. ఎలమంద ఎలమంద మందండ పోతుండే ఎలమంద అనేటువంటి అంటే గొర్రెలు కాసేటువంటి ఆ గొల్ల పిల్లవాని మీద పాటలు రాయడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి పాటలు, చాలా పాటలు రావడము జరిగిందండి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ యొక్క పరిపాలన గురించి కూడా రాయడం జరిగింది. రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య అని తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాసినటువంటి పాట. 2016 సంవత్సరంలో గోరటి వెంకన్నకు కాళోజీ సాహిత్య పురస్కారం కూడా రావడము జరిగింది. కాళోజీ సాహిత్య పురస్కారం 2016 సంవత్సరంలో. అదేవిధంగా ఈయన యొక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఈయన యొక్క సాహిత్య సేవను గుర్తించి 2020 సంవత్సరంలో గవర్నర్ కోటాలో మరి శాసనమండలి సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. ఎమ్మెల్సీగా కూడా నియమించడము జరిగింది. ఇంకా చూసినట్లయితే మరి ఈ గోరటి వెంకన్న గారు ఈ కోణంలోనే కాకుండా, తెలంగాణ ఉద్యమ కోణంలోనే కాకుండా మరి సినిమాలలో కూడా కొన్ని పాటలు రాయడము జరిగింది. శ్రీరామలయ్య అనేటువంటి సినిమాలు. నెక్స్ట్ ఇంకా వేరే సినిమాలలో కూడా మరి ఈయన యొక్క పాటలు అనేటువంటివి రావడము జరిగింది. మనం ఇంతకుముందు చూసుకున్నాము ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మరి గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి పాటల్లో భాగంగా మరి పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పుకోవచ్చు. మానవీయుల మర్వవో మన్నా, ఈ పాట కూడా మానవీయుల మర్వవో మన్నా అని అంటాడు. కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ, నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ అని అంటాడు. ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని స్పృశించడం జరిగింది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద పాటలు రాశాడు. వాగు మీద రాసిండు, సంతం మీద రాసిండు, గల్లి మీద రాసిండు. అంటే ఎంత గొప్ప కవియో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఓకే, తర్వాత చూసినట్లయితే గోరటి వెంకన్న తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాటలు రాసినటువంటి మరొక కవి మరి గూడ అంజయ్య. సీక్వెన్స్ అని కాదు, ఒకరి తర్వాత ఒకరని కాదు, కానీ వరుసగా చెప్పుకుంటూ పోతున్నాను. ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఆయన తర్వాతే అందరూ తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో భాగంగానే కవిత్వం రాశారు. ఓకే, గూడ అంజయ్య ఈయన ఆదిలాబాద్ జిల్లా వాసి. ఈయన యొక్క కవిత్వం కూడా చాలా బాగుంటుంది, ఈయన యొక్క పాటలు కూడా చాలా బాగుంటాయి. మరి గూడ అంజయ్య అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి పాట, గోరటి వెంకన్న అనగానే గుర్తుకొచ్చేటువంటి పాట
పల్లె కన్నీరు పెడుతుందో ఏ విధంగానే అంటాము. మరి గూడాంజన్న అనగానే గుర్తుకొచ్చేటువంటి పాట మీకు తెలిసినటువంటి పాట ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా అరకల పట్టేది మనం చెరకల దున్నేది మనం సావు కాడ మనమే సన్నాయి కాడ మనమే నడమ దొరహేందిరో దొర పీకుడేందిరో కలింకో ఉండ్రే ఉస్క జులుంకారే. ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనేటువంటి పాట 16 భాషల్లోకి అనువాదం చేయబడ్డది. 16 భాషలలోకి అనువాదం చేయబడ్డది. ఇంత గొప్ప పాట అంటే గూడ అంజయ్య అనగానే గుర్తుకొచ్చేటువంటి పాట కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఊరు మనదిరా వాడ మనదిరా మరి సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి పాటగా మనము చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే రాజిగవరే రాజిగా రాజిగవరే రాజిగా పుడుతొక్కడి సస్యరండు రాజిగవరే రాజిగా ఈ ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ రాజిగా గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న పుడుతొక్కడి సస్యరండు రాజిగవరే రాజిగా అనేటువంటి పాట మరి గూడ అంజన్నది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అయ్యో నీవా నీవు అమ్మో నీవా అయ్యో నీవా నీవు అమ్మో నీవా తెలంగాణోని తోటి పాలోనివా అయ్యో నీవా నీవు అమ్మో నీవా తెలంగాణోని తోటి పాలోనివా అయ్యో నీవా నీవు అమ్మో నీవా తెలంగాణోని తోటి పాలోనివా అనేటువంటి పాట కూడా ఎవరిది అని అంటే గూడ అంజయ్యదే. ఈ పాటని అనేకమైనటువంటి వేదికల మీద పాడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే తేలు విజయ. ఓకే, మరి ఈ ఊరు మనదిరా అనేటువంటి పాట, రాజిగవరే రాజిగా అనేటువంటి పాట, అయ్యో నీవా నీవు అమ్మో నీవా అనేటువంటి పాటతో పాటు ఇంకా మరి సామాజిక నేపథ్యంలో రాసినటువంటి పాటలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఊరిడిసి నీ పోదునా ఊరి పట్టుకొని వద్దునా ఊరిడిసి నీ పోదునా ఊరిడిసి నీ పోదునా ఊరిడిసి నీ పోదునా ఊరి పెట్టుకొని దద్దునా ఊరి పెట్టుకొని దద్దునా. నెక్స్ట్ ఇంకా గూడ అంజయ్య అనగానే గుర్తుకొచ్చారు ఇంకొక పాట నేను రాను బిడ్డో సరకారు దవకానకు నేను రాను బిడ్డో నేను రాను బిడ్డో సరకారు దవకానకు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సరకారు దవాఖానకు, ఇప్పుడేమో నేను రాను బిడ్డో ప్రైవేటు దవాఖానకు. అదే ఆ కోణంలోనే ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు నేను రాను బిడ్డో ప్రైవేటు దవాఖానకు అనేటువంటి ఒక పాట కూడా రాయడం జరిగింది నిన్నమన్న. అప్పుడు నేను రాను బిడ్డో సరకారు దవాఖానం అనేటువంటి పాట గూడ అంజయ్య ఆ సామాజిక దృక్కోణంలో రాయడము జరిగింది. ఇంకా చూసినట్లయితే లచ్చులో లచ్చన్న ఈ లుచాగాళ్ళ రాజ్యములో లచ్చులో లచ్చన్న ఈ లుచాగాళ్ళ రాజ్యములో బిచ్చగాళ్ళ బతుకుల ఎలచ్చులో లచ్చన్న లచ్చులో లచ్చన్న ఈ లుచ్చగాళ్ళ రాజ్యములో బిచ్చగాళ్ళ బతుకులాయి అనేటువంటి పాట. అసలేటి వానల్ల ముసలెడ్ల కట్టుకొని ఇంకో పాట అసలేటి వానల్ల ముసలెడ్ల కట్టుకొని గరిసెలు ఎవరి మొలసరో గంగన్న అనేటువంటి పాట. ఇంకా చూసినట్లయితే రైట్ ఇంకా సామాజిక దృక్కోణంలో వచ్చినటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే జరభద్రము కొడుకో కొమరన్న దొరా జరభద్రము కొడుకో కొమరన్న దొరా. రైట్, మరి ఇవన్నీ అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యము సామాజిక దృక్కోణంలో వచ్చినటువంటి గూడ అంజయ్య గారి పాటల గురించి తెలుసుకోవడము జరిగింది. మరి ఈయన ఇంకేమైనా రచనలు చూసినట్లయితే
ఈయన యొక్క నవల పొలిమేర అనేటువంటి నవల దళిత కథల సంపుటి పొలిమేర అనేటువంటి నవలను ఈయన రచించడము జరిగింది. గూడ అంజయ్య, ఈయన గూడ అంజన్న అని కూడా అంటారు. ఓకే, ఇంకా కారెనక కారు గట్టి 16 కార్లు గట్టి ఈ ఏ కార్ల పోతావు కొడకో, అది కూడా ఈ పాట ఉంది. కారెనక కారు గట్టి 16 కార్లు గట్టి ఏ కార్ల పోతావు కొడకో, బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడకో అంటేనేమో బండి యాదగిరి, ఇక్కడ కారెనక కారు కట్టి 16 బండ్లు కట్టి అనేటువంటిదేమో. ఇంకా నా జీవన ప్రయాణం అనేటువంటి రచన కూడా గూడ అంజయ్య గారిది ఉన్నది. ఓకేనా, రైట్. ఇది గూడ అంజయ్య గురించి. తర్వాత చూసినట్లయితే ఇంకొక కవి అందశ్రీ. అందశ్రీ యొక్క అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన 10వ తరగతి పట్టా కూడా లేనటువంటి ఒక నిరక్షరాస్యుడు. ఈ నిరక్షరాస్యునికి అక్షర జ్ఞానం ఉన్నది కానీ అంటే పట్టాలు లేవు. అక్షరాలను రమ్యంగా అల్లేటువంటి జ్ఞానం ఉన్నది కానీ ఎలాంటి పట్టాలు లేవు. మరి ఇటువంటి అక్షర జ్ఞానాన్ని గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ బిరుదును కూడా అందశ్రీకి ఇవ్వడము జరిగింది. అందశ్రీకి ఏమిచ్చారు అని అంటే గౌరవ డాక్టరేట్. కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళు అందశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు చుక్క సత్తయ్యకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఓకే, మరి అందశ్రీ యొక్క అసలు పేరు అందే ఎల్లయ్య. ఒక తాపీ మేస్త్రిగా పనిచేశాడు. ఎన్నో గొప్పనైనటువంటి పాటలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాశాడు. తెలంగాణ రాష్ట్ర గీతంగా చెప్పబడుతున్నటువంటి పాట, అంటే ఇంకా గుర్తించలేదు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. ఇది మరి అందశ్రీ గారి యొక్క పాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాలి, జంజామారుత జన నినాదమై జేగంటలు మోగించాలి. ఒకటే జననం ఓహోహో, ఒకటే మరణం ఆహాహా. ఇది జై బోలో తెలంగాణ అనేటువంటి సినిమాలో మరి జనజాతరలో మన గీతం అనేటువంటి పాటను కూడా ఎవరు రాశారు అని అంటే అందశ్రీ గారే రాశాడు. జనజాతరలో మన గీతం. అందశ్రీ గారు రాసినటువంటి పాటల్లో ఇంకా గొప్పనైనటువంటి పాట కూడా చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, మళ్ళీ జనమంటూ ఉంటే ఓరన్నో. ఇది అందశ్రీ గారిది. కొమ్మ చెక్కితే బొమ్మరా, అది కలిసి మొక్కితే అమ్మరా. కొమ్మ చెక్కితే బొమ్మరా, అది కలిసి మొక్కితే అమ్మరా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడ ఉన్నడగాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా
మనిషన్నవాడు. నెక్స్ట్ గలగల 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 గజ్జల బండి. ఇట్లా అనేకమైనటువంటి పాటలు. ఇంకా 2006 సంవత్సరంలో గంగా అనేటువంటి సినిమాలో ఈయన రాసినటువంటి పాట వెళ్ళిపోతున్నావా తల్లి వెళ్ళిపోతున్నావా, వెళ్ళిపోతున్నావా తల్లి వెళ్ళిపోతున్నావా. ఈ వెళ్ళిపోతున్నావా తల్లి అనేటువంటి పాటకు గాను 2006 సినిమాలో నంది అవార్డు కూడా రావడం జరిగింది. గద్దర్కేమో మల్లె తీగకు పందిరి బోలే ఆ పాటకు గాను నంది అవార్డు వచ్చింది. ఈ అందశ్రీ గారికేమో వెళ్ళిపోతున్నాం అనేటువంటి పాటకు గాను నంది అవార్డు కూడా రావడము జరిగింది. గంగా అనేటువంటి సినిమాకు గాను రాసినటువంటి పాటకు గాను. ఓకే, ఈయన మరి అందశ్రీ గారు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాట జయ జయ హే తెలంగాణ. మలిదశ ఉద్యమంలో ఏ సభ ప్రారంభించినా ఏ కార్యక్రమం ప్రారంభించినా కానీ ఈ గీతంతో ప్రారంభించినారు. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా భావించుకొని అందరూ ఆలపించడము జరిగింది. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కళాకారుడు కూర దేవేందర్ అలియాస్ మిత్ర అలియాస్ అమర్. ఈయన రాసినటువంటి పాటలు ఎక్కువగా మన తెలంగాణ గానకోకిలగా పిలువబడేటువంటి విమలక్క పాడుతుంది. అంటే విమలక్క యొక్క భర్తనే మరి కూర దేవేందర్ అలియాస్ మిత్ర అలియాస్ అమర్. మిత్ర అనేటువంటి కలం పేరుతోటి రాయడం జరిగింది. ఏమేం పాటలు రాశాడు అంటే ఆడుదాం డప్పుల్లా దరువేయరా తల్లి తెలంగాణ పాట పాడుదాం, ఆడుదాం డప్పుల్లా దరువేయరా, ఆడుదాం డప్పుల్లా దరువేయరా తల్లి తెలంగాణ పాట పాడుదాం. నెక్స్ట్ చలో ధూమ్ధాం, చలో ధూమ్ధాం, ఎటు చూసిన ఈ టీవీలొల్లే కదరా మన పరిపాట పై పాద రేసే కదరా చలో ధూమ్ధాం. ఇదొక పాట. పాడరా పాడరా ప్రతి నోట జన తెలంగాణకై. నెక్స్ట్ అలాయ్ బలాయ్ తీసుకొని సాగిపోదాం ముందుకు అని అంటది కాలకురా నువ్వు అనేటువంటి పాట కూడా మరి ఈ మిత్ర యొక్క కలం నుంచి వచ్చినటువంటి పాటలే. కాలకురా నువ్వు అనేటువంటి పాట కూడా అదే. ఎందుకు కాలిపోతావు నువ్వు ఎందుకు రాలిపోతావు, కాలకురా నువ్వు రాలకురా. ఇది మిత్ర గారు రాసినటువంటి పాటలే. అలాయ్ బలాయ్ తీసుకొని ఆటలాడుందామా. ఇవన్నీ మరి తెలంగాణ ఉద్యమంలో మారుమోగినటువంటి పాటలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చెప్పినటువంటి ఇంకొక కళాకారుడు జయరాజ్ సింగరేణిలో మరి పీటర్ ఉద్యోగి అంటే కార్మికుడు. మరి తెలంగాణ జంగు సైరన్గా పిలువబడేటువంటి ఒక గొప్ప వ్యక్తి. అనేకమైనటువంటి పాటలు రాశాడు. మరి జయరాజ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి పాట. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట అండి. ఇప్పుడు గోరెడెంకర అనగానే పల్లె కన్నీరు పెడుతుందని అంటున్నాము. గూడ అంజయ్య అనగానే ఊరు మనదిరా వాడ మనదిరా అంటున్నాము. అందశ్రీ అనగానే జయ జయ హే తెలంగాణ అంటున్నాము కదా. జయరాజ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాట వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండేందుకు గుడ్చలేక, తాగేందుకు నీరు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ. చెరల్లో నీళ్ళు లేవు, చెరకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంకల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ. వానమ్మ వానమ్మ అనేటువంటి పాట ఈయన రాసినటువంటి మొట్టమొదటి పాట. నిన్నెట్ట మర్చిపోదునే చేరాలా
నిన్నెట్ట మర్చిపోతూనే చేరాలనేటువంటి పాట. అది మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాదు కాబట్టి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి బిడ్డల గురించి. ఎవరో ఈ బిడ్డలు, ఎవరో ఈ బిడ్డ నింగిలో నెలవంకలు అని పాట. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పిల్లలు జాజి మల్లెల పువ్వులు. ఎవరో ఈ బిడ్డలు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పువ్వులు, ఎవరో ఈ పిల్లలు జాజి మల్లెల పువ్వులు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లెలు మనసాయిరా, ఇంకేమి మిగిలిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లెలు మొలిసాయిరా. ఇంకా సినిమాలలో అనేకమైనటువంటి పాటలు కూడా వచ్చినాయండి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కనయి నవభారతం రాయాలన్న. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సార్ రాసిందే. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, కాకితో కబురంప్యాను. ఇది కూడా జయరాజ్ గారు రాసినటువంటి పాట. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, సల్లంగా బతుకు కొడకానూరెళ్ళు, సల్లంగా బతుకు కొడకానూరెళ్ళు, సుక్కోల బతుకు సూర్యుల వెలుగు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఇట్లా మరి ఇక చెప్పుకుంటూ పోతుంటే మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యమే అనుకుంటున్నాం కాబట్టి ఎన్నో పాటలు జయరాజ్ గారు యొక్క కలం నుంచి జాలుపారాయని చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ గొప్ప కళాకారుడు, సినిమాలలో కూడా పాటలు రాసిండు. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి సుద్దాల హనుమంతు యొక్క కుమారుడు. అసలు సుద్దాల అశోక్ తేజ యొక్క అసలు పేరు గుర్రం అశోక్ తేజ అన్నట్టు. అంటే ఇంటి పేరు గుర్రం, అది సుద్దాల అనేటువంటి గ్రామంలో స్థిరపడ్డారు కాబట్టి మరి సుద్దాల అశోక్ తేజ అనేటువంటి పేరు అంటే తండ్రి గారి నుంచే రావడము జరిగింది. సుద్దాల అశోక్ తేజ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాట నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకా కళాకారులు నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే 2 పాటలు చాలా అంటే ఫేమస్ అయిపోయినాయి. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. ఇదొక పాట. నెక్స్ట్ వీరులకు జోహార్, అమరులకు జోహార్, మా ఉల్లా రేవుల్లా మట్టి పొట్టిల్లల్లా, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్,
అమరవీరులను తలుచుకుంటూ నందిని సిద్ధారెడ్డి గారు చాలా గొప్పగా రాశారు. ఈ 2 పాటల్ని చాలా చక్కగా గానం చేశాడు దేశపతి శ్రీనివాస్. దేశపతి శ్రీనివాసు ఎంతోమంది రచయితలు రాసినటువంటి పాటల్ని అనేకమైనటువంటి వేదికల మీద పరిచయం చేయడము జరిగింది. అనేకమైనటువంటి వేదికల మీద పరిచయం చేశాడండి. మాటను కలిపి ప్రసంగం ఇచ్చేటువంటి వాడు దేశపతి శ్రీనివాస్. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాదారునిగా పనిచేస్తున్నాడు. ఓకే, ఎవరు? దేశపతి శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నాడు నందిని సిద్ధారెడ్డి. ఓకే, ఇంకా చూసినట్లయితే నందిని సిద్ధారెడ్డి తర్వాత ఉన్నటువంటి ఇంకొక కళాకారుడు కోదారి శ్రీనివాస్. కోదారి శ్రీనివాస్ రాసినటువంటి పాటలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మరి అందులో ప్రసిద్ధమైనటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అనేటువంటి పాట కోదారి శ్రీనివాస్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అసొయిదుల హారతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి. అసొయిదుల హారతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి. ముద్దుల రాజాలో కొడుక. ఇది కూడా చాలా అసలు ఎక్సలెంట్ పాటలండి. కోదారి శ్రీనివాస్ యొక్క కలం నుంచి వచ్చినటువంటి పాట. ముద్దుల రాజాలో కొడుక, సల్లంగుండు రాజానోలు సక్కంగుండు రాజానోలు, సల్లంగుండు రాజానోలు సక్కంగుండు రాజానోలు, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరం వచ్చింది. ఇట్లా ఎంత మంచి పాటలండి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే చూడు చూడు నల్లాగొండ, ఒంటి నిండా ఫ్లోరైడు బండ. చూడు చూడు నల్లాగొండ, చూడు చూడు నల్లాగొండ, ఒంటి నిండా ఫ్లోరైడు బండ, ఒంటి నిండా ఫ్లోరైడు బండ. ఇది మరి కోదారి శ్రీనివాస్. ఈ శ్రీనివాసుల యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా ఉన్నదండి. ఇప్పుడు మొదటి శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకో శ్రీనివాస్ చెప్తాను చూడండి, అభినయ శ్రీనివాస్. అభినయ శ్రీనివాస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాట ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. ఇది అభినయ శ్రీనివాస్ పాట. నెక్స్ట్ వరంగల్ శ్రీనివాస్. మరి ఈ వరంగల్ శ్రీనివాసు ఎవరు చెప్పారమ్మా మేము గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మా మిమ్మల్ని గరీబోళ్ళని అనేటువంటి పాట ఎక్సలెంట్ పాట అండి. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే. తెలంగాణ పల్లెను ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే. ఓకే, ఇది వరంగల్ శ్రీనివాస్ యొక్క పాట. ఇంతకుముందు మరి ఇక్కడ కోదారి శ్రీనివాసు, అభినయ శ్రీనివాసు, వరంగల్ శ్రీనివాసు, దేశపతి శ్రీనివాసు. మరి ఈ ముగ్గురు శ్రీనివాసులు రచయితలు, పాడతారు. ఆయన దేశపతి శ్రీనివాసు ఓన్లీ గాయకుడే. మరి ఇక్కడ రాసి పాడేటువంటి వాళ్ళని ఏమంటారు అని అంటే వాగ్గేయకారులు అంటారు. వాక్కు గేయము రెండు. మరి రాసి పాడేటువంటి వాళ్ళను వాగ్గేయకారులు అంటారు. మరి అందులో భాగంగా మరి వరంగల్ శ్రీనివాసు వాగ్గేయకారుడే. అనేకమైనటువంటి భాషల్లో పాటలు పాడిండు వరంగల్ శ్రీనివాసు. అస్సామీ భాషలో, లంబాడి భాషలో, గోండు భాషలో, తెలుగు భాషలో, అనేకమైనటువంటి భాషల్లో పాటలు పాడినటువంటి గొప్ప వ్యక్తి అండి ఈ వరంగల్ శ్రీనివాస్. అనేకమైనటువంటి వేదికల మీద రసమై బాలకిషను ఈ పాటను పాడడం జరిగింది. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సినిమాయే.
పచ్చని చేల నట్టనడు మానంటూ అని అసలు ఎంత మంచి పాట అంటే. రైట్, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మిట్టపల్లి సురేందర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీకు తెలియదురా. తెలుసుంటే చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. మిట్టపల్లి సురేందర్. ఈ పాటని అనేకమైనటువంటి వేదికల మీద పాడినటువంటి వ్యక్తి సాయి చంద్ర. నెక్స్ట్ కేసీఆర్ గారు కూడా పాట రాశాడు. గారడి చేస్తుండు, గడిబిడి చేస్తుండు, గారడి చేస్తుండు, గడిబిడి చేస్తుండు, గారడి చేస్తుండు, గడిబిడి చేస్తుండు అనేటువంటి పాటని కేసీఆర్ గారు రాశారు. ఈ పాట జైబోలో తెలంగాణ అనేటువంటి సినిమాలో వసు అనేటువంటి ఆయన పాడడం జరిగింది. వసు అనేటువంటి ఆయన పాడింది ఈ పాటని. ఓకే, ఇంకా చూసినట్లయితే దర్వు ఎల్లన్న రాసినటువంటి పాట. వీరులారా వందనం విద్యార్థి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుదము పోరుదండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. దర్వు ఎల్లన్న. నెక్స్ట్ యశ్పాల్. వీరుల్లారా వీర వనితల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణము సలిపినారా. యశ్పాల్. వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణము సల్పినారా. యశ్పాల్. వీరులారా వందనం విద్యార్థి. దర్వేళ్ళ. వీరులకు జోహార్, అమరులకు జోహార్. నందిని సిద్ధారెడ్డి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే గిద్దే రామ్ నరసయ్య చాలా గొప్ప కళాకారుడు అండి, మంచి వాగ్గేయకారుడు. కొమ్మాలల్లా కోయిలమ్మ పాట పాడమన్నది, చై తెలంగాణ అనమన్నది. హరే కొమ్మాలల్లా కోయిలమ్మ పాట పాడమన్నది, జై తెలంగాణ అనమన్నది. ఇంకా చూసినట్లయితే అలా ఊరు గురించి. ఉన్నది మా ఊరు పేరుకో, ఆడ బతుకేదెరువే లేదు పల్లెకు. ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకేదెరువే లేదు పల్లెకు. అల్లా మెల్లిగడ్డ అని ఎంత చక్కని పాట అంటే అసలు. అల్లా మల్లిగడ్డ ఊర్లోకి వస్తే మా నాయన డబసాటిచ్చేవాడు. కొమ్మాలల్లా కోయిలమ్మ పాట పాడమన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది ఇది. నెక్స్ట్ నిస్సార్. ఈ నిస్సారు పండు వెన్నెలలోన పాడేటి పాటలెటు ఆయే. పండు వెన్నెలలోన పాడేటి పాటలెటు ఆయే, ఆ పల్లెటూరిలోన ఆడేటి ఆటలెటు ఆయే. బాలానగమ్మ భక్త సిరియాల అల్లిరాని ఆటలెటు ఆయే, ఆ పల్లెటూరులోన పాడేటి పాటలెటు ఆయే. ఆర్టీసీ కండక్టర్ అండి, ఇప్పుడు లేడు. పోయినసారి కరోనా కాటుకు గురి కావడము జరిగిందండి. పండు వెన్నెలలోన పాడేటి పాటలెటు ఆయే, ఆ పల్లెటూరిలోన ఆడేటి ఆటలెటు ఆయే. నిస్సార్. ఇట్లా మరి ఈ పాటలు చూస్తున్నట్లయితే నెక్స్ట్ శివుడు అనేటువంటి
తలాపూన పారుతుంది గోదారి, తలాపూన పారుతుంది గోదారి, తలాపూన పారుతుంది గోదారి, తలాపూన పారుతుంది గోదారి అనేటువంటి పాట కూడా మరి శివుడిది. పల్లేలు వెనక పలేలు మనసే పాలమూరులోన మిత్రది. పలేలు వెనక పలేరు మనసే, పలేర్లు వెనక పలేర్లు మనసే, పలేర్లు వెనక పలేలు మనసే పాలమూరులోన ఈ తెలంగాణలోన. అదే పండుగలు వెనక పండుగలు వచ్చే కొత్త చీరమాము, ఆ పాట మోడల్ అనమాట. పలేర్లు వెనక పలేర్లు మలిసే పాలమూరులోన ఈ తెలంగాణలోన. ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. మరి ఏపూరి సోమన్న రాసినటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే ఈయనని బహుజన యుద్ధ నౌక అని అంటారు. బహుజన యుద్ధ నౌక, ప్రజా యుద్ధ నౌకనేమో గద్దరైతే బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న. మరి ఏపూరి సోమన్న తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయి. అందులో ఒక ప్రసిద్ధమైనటువంటి పాట జనహోరు సంద్రమై ఎగసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతులొక్కటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని చల్ నావ సాగుతుంది కొడకా, పోరాట హోరు సాగుతుంది బిడ్డా. హైదరాబాదు రంగారెడ్డి భూముల్ని ఆంధ్రోలే ఆక్రమించిండ్రు, ఔటర్ రింగు రోడై కూచుండ్రు, భూమి దోచినారు బువ్వ దోచినారు, సింగరేణి గనుల మూట దోచినారు, చల్ నావ సాగుతుంది బిడ్డా, పోరాట హోరు సాగుతుంది కొడకా. జనహోరు సంద్రమై ఎగసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై. ఏపూరి సోమన్న. మరి అలల మీద సాగుతున్న నావల అనేటువంటి పాట కూడా ఉంటుంది. అలల మీద సాగుతున్న నావల, అలల మీద సాగుతున్న నావల అనేటువంటి పాట కూడా మరి ఏపూరి సోమన్న గారు రాయడం జరిగింది. తల్లి తెలంగాణమా తను వెళ్ళా మాగానమా గోరెటెంకన్న. తల్లి తెలంగాణమా తను వెళ్ళా మాగానమా, తను వెళ్ళా మాగానమా గోరెటెంకన్న. తల్లి తెలంగాణమా తను వెళ్ళా మాగానమా. ఇంకా చూసినట్లయితే మండే సత్యనారాయణ అనేటువంటి ఆయన ఒక గొప్ప పాట రాసిండు. మండే సత్యనారాయణ. తెలంగాణ గట్టు మీద సందమామయ్యో బోలా సందమామయ్యా, తెలంగాణ గట్టు మీద సందమామయ్యో బోలా సందమామయ్యా, తెలంగాణ గట్టు మీద తలే మల్లె చెట్టు కింద హా ఎర్రమలలు పూచనంట హా, తెలంగాణ గట్టు మీద సందమామయ్యో బోలా సందమామయ్యా. మండే సత్యనారాయణ. ఓకే. మరి అల్లం వీరయ్య ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఒకనే చెప్తున్నా అండి, తెలంగాణ ఉద్యమం నేపథ్యం కాదు కానీ ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అల్లం వీరయ్య. ఇట్లా అనేకమైనటువంటి పాటలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చింది. దాదాపుగా మరి ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాహిత్యం అనేటువంటిది వరదల పొంగిపొర్లిందని చెప్పుకోవచ్చు. 1969 ఉద్యమ కవిత్వం ఒక రేఖామాత్రంగా వస్తే ఇక్కడ మరి మలిదశ ఉద్యమం మాత్రము వరదల పొంగిపొర్లిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2000 మంది కళాకారుల వరకు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మరి పాటలు రాసిర్రు. ఏ మాట మాట్లాడినా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించే వివరించడము జరిగింది. ప్రతి మాటలోనూ తెలంగాణ అన్యాయాన్ని మరి విప్పి చెప్పారు, తెలంగాణ గళాన్ని విప్పారు. మరి అటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి కళాకారులు పోషించినటువంటి పాత్రను గురించి చెప్పుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత.
టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్, స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.